ఇది ఎవరికి అనంటే పూర్తిగా పాపాన్ని విసర్జించి దేవుని కొరకు జీవించే వారికి వర్తించే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి మీరు పూర్వమందు ఏమై ఉన్నారంటున్నాడు? చీకటి అయి ఉన్నారు. చీకటి అంటే ఏంటి? వ్యభిచారం చీకటి, విగ్రహారాధన చీకటి, లోపత్వము, జారత్వము, అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటో తెలుసా? చీకటి అంటే ఏంటో తెలుసా? ఈ రోజున దేవుని పునరుద్ధానము వలన మీకు వెలుగు కలిగింది అంటాడు. నువ్వు ఇంకా వీటిలో ఉన్నావు అని అంటే నువ్వు ఎందులో ఉన్నావో తెలుసా? ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వీటిలో నుండి విడుదల పొందాడు. లోభత్వము కలిగిన వారైనా సరే దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. పోతులు ఇందులో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. భయంకరంగా త్రాగుచు వ్యభిచరిస్తూ ఎంత దారుణంగా ప్రజలు ఉంటా ఉన్నారనంటే మాత్రమే కాకుండా అన్యాయస్తులు. ఎవరట? అన్యాయస్తులు. అన్యాయమైన వ్యాపారం, అన్యాయంగా దోచుకునే వారి కొరకు కూడా అక్కడ రాయబడింది. దోచుకునే వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దోచుకునే వారు చీకట్లో ఉన్నారు. వాళ్ళని దోచుకోవడం, వీళ్ళని దోచుకోవడం, అక్రమంగా సంపాదించడం.